అప్కమింగ్ సినిమాలతో వెండి తెర మీద మ్యూజిక్ వార్ జరగనుంది. రీజనల్ స్టార్స్ అంతా పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తుండటంతో ఆ సినిమాలతో నేషనల్ ఇమేజ్ సాధించేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్స్. దీంతో హీరోలు సినిమాల మధ్య కాదు, మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. సంక్రాంతి సందర్భంగా దేవర గ్లిమ్స్ రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే ఈ టీజర్ కు సంబంధించి బజ్ పీక్స్ కు చేరింది. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాఫిక్స్ ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. మరీ ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ కు మరింత హైప్ తీసుకొచ్చే అనిరుద్ దేవరకు ఎలాంటి బీజిఎం ఇవ్వబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువ కావాలని చూస్తున్నారు ఈ యంగ్ సెన్సేషన్. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య కాలంలో ఆరెంజ్ ఫామ్ చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుండటంతో రేస్ లో కాస్త వెనుకపడ్డారు. అయితే పుష్ప సినిమాతో మరోసారి దేవి పేరు నేషనల్ లెవెల్లో మారుమోగింది. ఇప్పుడు పుష్ప 2 తోనూ అదే రేంజ్ లో రీసౌండ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు రాక్ స్టార్. ప్రెజెంట్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ మధ్య కాస్త తడబడుతున్నారు. దీంతో గేమ్ చేంజర్ తో ప్రూవ్ చేసుకుని తిరిగి ఫామ్ లోకి రావాలని ఫిక్స్ అయ్యారు. చరణ్ నెక్స్ట్ చేయబోయే సినిమాకు లెజెండరీ మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదికి వెళ్లనుంది. రెహమాన్ ఖాతాలో ఒక్క స్ట్రైట్ తెలుగు హిట్ కూడా లేదు. అందుకే RC16 తో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనుకుంటున్నారు ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.